నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో నోటీసుల హీట్ ఒక్కసారిగా పెరిగింది. పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చేలా సొంత నేతలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని భావించి ఏఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరికి షోకాజ్ నోటీసులు జారీ కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా సస్పెన్షన్ వేటు కూడా పడింది. దీంతో నోటీసుల తర్వాత అసలు ఏం జరగబోతోంది? క్రమశిక్షణ కమిటీ హెచ్చరికలతో సరిపెడుతుందా, లేదంటే మరింత కఠిన చర్యలకు వెళుతుందా అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖను వివరణ కోరడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుస్మిత చేసిన విమర్శలను అధిష్టానం సీరియస్గా తీసుకుంటోందా? ఈ ఎపిసోడ్లో చర్యలు మంత్రి కొండా సురేఖ వరకు వెళతాయా? ఆమె ఇచ్చేటువంటి వివరణతో వివాదానికి అసలు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దీనిపై మాట్లాడడానికి ఇవాల్టి స్పెషల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్. శ్రీకాంత్ యాదవ్ గారు, నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అదేవిధంగా అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు, నమస్కారం అండి. ముందుగా శ్రీకాంత్ యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ యాదవ్ గారు, మంత్రి వర్సెస్ అధిష్టానం, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక ఫ్యామిలీ అండి, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఒక ఫ్యామిలీ పదే పదే రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే కొండ సురేఖక్క, సీతక్క లాంటి వాళ్ళని మంత్రులను చేస్తా అని చెప్పేసి. ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు ఆ వ్యాఖ్యలు సుష్మిత గారు చేసింది 100% తప్పే. ఆ తప్పు చేసినందుకు నిన్న సాయంత్రం కాలమే ఏఐసిసి ఆదేశాల మేరకు సుష్మిత గారికి నోటీస్ ఇచ్చడం జరిగింది. వివరణ కోరుతూ కొండా సురేఖ గారికి కూడా వివరణ కోరడం జరిగింది. 3 రోజుల టైం ఇచ్చారు వాళ్ళకి, 3 days టైం ఇచ్చారు. ఈ 3 days లో వివరణ కోరిన ఏఐసిసి పెద్దలు తప్పకుండా, ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని నిన్ననే సస్పెండ్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. మొన్న చెన్నారెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే గారిపై దూషించిగా మాట్లాడితే నేను ఆయనకు కూడా నోటీసులు వెళ్ళినాయి. అదేవిధంగా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ సీరన కూడా, సంజయ్ భాయ్ కూడా అక్కడ లోకల్ మున్సిపల్ చైర్మన్ కి ఇన్ఛార్జ్ కూడా నోటీస్ వెళ్ళిన విషయం అందరూ తెలిసిందే. వివరణ కోరడం కూడా అందరూ చూస్తున్నారు. కఠిన చర్యలు కూడా ఎట్లా తీసుకుంటామంటే, నిన్న ఏ విధంగా అయితే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశామో, అగర్ నిజంగానే వాళ్ళు తప్పు చేసినట్టయితే మా పార్టీ తరఫున కఠిన చర్యలు తగాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్. అంటే ఇక్కడ వ్యాఖ్యలు చేసింది సుష్మితా పటేల్, ఆమె కుమార్తె. బట్ మంత్రికి నోటీసులు పంపడం అనేది పదవిపై ఎఫెక్ట్ పడదా? 100% అందుకే కదండి ఇప్పుడు సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలకి ఏఐసిసి నుంచి వచ్చిన పెద్దలు, మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావి గారు కూడా సుష్మిత విషయంలో కొండ సురేఖనే వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న షోకాస్ నోటీసులు కూడా వాళ్ళ మదర్ అయినటువంటి మా మంత్రి గారు అక్కకే నోటీస్ ఇచ్చడం జరిగింది. నిన్న మీకు కావాలంటే నేను పేపర్ వాట్సాప్ చేస్తాను. నోటీస్ ఇచ్చిన కూడా మన కొండ సురేఖకి ఇచ్చడం అనేది జరిగింది నిన్న. ఓకే, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి, సర్దుబాట్లు చేశారు. నెక్స్ట్ ఈ వివాదానికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఏ విధంగా చూపించబోతున్నారు? ఎందుకంటే ప్రతిసారి ఇట్లా జరగనేది, అంటే గతంలో వాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా జరిగాయి, కానీ కాంగ్రెస్కి పాలనపై పట్టు కోల్పోతుంది, అందుకే ఇదంతా జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతా పెద్దలు నాయకులే ఉన్నారు. వాళ్ళకి చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. అది మా ఏఐసిసి నుంచి వచ్చిన మా మీనాక్షి మేడం గారు, మా సెక్రటరీ గారు, అదే విధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళని కూర్చొని మాట్లాడి సర్దుమణిగే ప్రయత్నం చేస్తారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మా పార్టీ వెనుకపోదని చెప్పేసి నిన్న ఎగ్జాంపుల్ మేము ఆల్రెడీ చూపించాము. కొంతమంది దాన్ని కసిగా కట్టుకొని చేస్తున్న వ్యాఖ్యల్ని అన్ని మేము గ్రహిస్తున్నాము. ఎవరి సఖ్యత వదిలేస్తున్నాము. కానీ మా పార్టీలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సీనియర్ లీడర్, వాళ్ళ కొడుకు శ్రీచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫాదర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిందే. వాళ్ళు తప్పు చేస్తే మాత్రం, లైన్ దాటితే మాత్రం వాళ్ళకి శిక్ష పడడం కూడా కన్ఫర్మ్ అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ అండి, మాట్లాడదాం. అందే సత్యం గారు, భారీ ప్రక్షాళనకి సంకేతంలా చూడాలా రేవంత్ నిర్ణయాన్ని? అంటే ఇటు చిన్నారెడ్డి కావచ్చు, కంది శ్రీనివాస్ రెడ్డి కావచ్చు,
ఇప్పుడు మంత్రి వాళ్ళకి సంబంధించి కొండ ఫ్యామిలీకి నోటీసులు ఏదైతే వెళ్ళాయో దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రక్షాళనగా చూడాలా? ఇది ప్రక్షాళన కాదు, క్రమశిక్షణ రాహిత్యమే. ఎందుకంటే ఏ పార్టీ ఈ పార్టీలే కాదు, ఏ పార్టీలో ఇటువంటి చర్యలను సమర్థించరు. ఆయా పార్టీలను డ్యామేజ్ చేసేటువంటి వ్యక్తుల్ని సహించరు. కొన్ని చోట్ల కొన్ని పార్టీల గ్రూపులు ఉంటాయి, గుమ్మనంగా ఉంటాయి, బయటికి రావు. కాంగ్రెస్లో మాత్రం వెంటనే బయటకు వస్తాయి. కాంగ్రెస్ నాయకులు కొంతమందికి ఒక టాలెంట్ ఉంది. కాంగ్రెస్ని బీఆర్ఎస్ లేదా బీజేపీ ఓడించాల్సిన పని లేదు, వాళ్ళ నాయకులే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు. అనేక చోట్ల అనేక రాష్ట్రాలు ఇటువంటివి జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా అధికారం లేనప్పుడు వీళ్ళంతా చప్పుడు చేయకుండా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత బెల్లం మీద ఈగల్లాగా ఏదో విధమైనటువంటి అధికార వాంఛ లేదా భవిష్యత్తులో సుస్థిరం చేసుకోవటం లేదా మా ఆస్తి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకి ఇవాళ సుష్మిత ఆ స్టేట్మెంట్ ఇస్తే ఆవిడ ఎన్ఎస్ఐ నాయకురాలు కాదు, యువజన సంఘ నాయకురాలు కాదు, లేదా ఉద్యమాలు అరెస్ట్ అయినటువంటి నాయకురాలు కాదు. కొండా సురేఖ కూతురుగా ఆ స్థాయిలో క్లెయిమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకే ఇంట్లో మాకు 3 పదవులు కావాలంటే ఉంది అబ్బాయి స్టేట్మెంట్. మా నాన్నకి ఎమ్మెల్సీ కావాలి, ఇయ్యలేదు. మా అమ్మ మంత్రి గారు ఉన్నది, నేను పరకాల ఎమ్మెల్యే ఉంటా. ఈ విధమైనటువంటి ఒక్క కుటుంబం కాదు, ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇది మా ఆస్తి, మా ఇంట్లో 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్ని పదవులైనా మా ఇంటి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. తర్వాత ఇదే పద్ధతి చిన్నారెడ్డి కూడా 8 సార్లు పోటీ చేసిండు. ఏజ్డ్ మ్యాన్, గౌరవించి ఉపాధ్యక్షులు ఇచ్చారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేతోటి ఘర్షణలు సమన్వయం చేసుకోవాలి. ఎమ్మెల్యే కానీ చిన్నారెడ్డి కానీ సమన్వయం చేయకుండా ఘర్షణ దిగి మేమే సుప్రీం అంటే మేమే సుప్రీం అనే స్థితిలో వస్తే వాళ్ళని ఎవరు కాపాడలేరు, కాంగ్రెస్ పార్టీ కూడా కాపాడలేరు. తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది వీళ్ళ వల్ల కాదు. దరిదాపు కాంగ్రెస్ ఓటింగు 20-25% పడిపోయి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత గాలి వీసింది. దానికి ఆల్టర్నేటివ్గా రేవంత్ రెడ్డి కనపడాడు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి దీన్ని నిలుపుకుందా అన్నటువంటి యోచన ఇప్పుడు ఎవరిది చూసినా అత్యాశ అవుపడుతుంది. చెన్నారెడ్డి చూసినా ఇది అత్యాశే. తర్వాత ఇప్పుడు సుష్మిత చూసినా 3 కావాలన్నటువంటిది అత్యాశే. రాజగోపాల్ 2 ఎమ్మెల్యేలై ఒకరు మంత్రి ఉండగా కూడా నాకు కూడా మంత్రి కావాలంట, ఒకే ఇంట్లో 2 మంత్రులు కావాలంట. అంటే ఇక మిగతా జనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దరిదాపు 80% ఉన్న జనాభా, వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి యువకులు, వాళ్ళ త్యాగాలు ఇవన్నీ ఎడిపోవాలి. ఒక్కొక్క కుటుంబానికి 2-3 పదవులు. సత్యం గారు మాట్లాడదాం, చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలని మేము చాలా గట్టిగా ఫైట్ చేసింది మా కుటుంబం, అలాంటి మమ్మల్ని విస్మరించారన్నట్టుగా కూడా వ్యాఖ్యలు ఉన్నాయి. దాని మీద కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. స్పెషల్ డిబేట్లో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. కాండం తొలుచు పురుగు నియంత్రణపై ప్రభావంగా పనిచేస్తుంది. వేర్లు మరియు రెమ్మల మెరుగైన అభివృద్ధి, ఎక్కువ ఉత్పాదక పిలకలు దిగుబడికి ఆధారం, పనితీరులో స్థిరత్వం, సుదీర్ఘ నియంత్రణ అంటే సమయం ఆదా. బాయర్ వారి పికోటా దీర్ఘకాలిక రక్షణ ఇప్పుడు సులభం. చింతలేని వరి రైతు. కాలేజ్ లో ఉన్న ఎనర్జీ ఏమైంది? జాబ్ పోయింది, ఈఎంఐ ఆగిపోయింది. నగలు తాకట్టు పెడతాను, అది ఒకటే దారి. తాకట్టు పెట్టడం కంటే బంగారం అమ్మేయడమే మంచిది కదా. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జోయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది, అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడం అయినా కొనడం అయినా మన జోయాలుకాసే బెస్ట్. వెల్కమ్ బ్యాక్. ఎస్, శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్లకు సంబంధించి అంటే 40 ఏళ్ళుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా డబ్బులు ఇచ్చి బీఫామ్లు తెచ్చుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద క్రమశిక్షణ కమిటీ అంటే ఇక్కడ ఒకటి మనం చూడాలి. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి విషయంలో
దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే కేవలం నోటీసులతో నోరు నొక్కే ప్రయత్నం చేస్తారా, క్రమశిక్షణ చర్యలు ఉంటాయా అన్నట్టుగా కూడా, ఆ కోణంలో మీ ఆన్సర్ ఏంటండి? లేదండి, పార్టీకి డ్యామేజ్ చేసేవారు ఎవరైనా సరే, ఇప్పుడు అన్నట్టు సార్ అన్నట్టు ఆయనకి 8 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొన్న లాస్ట్ టైం జరిగిన ఎమ్మెల్సీలో కూడా బీఫామ్ ఇచ్చింది. ఆ ఏజ్ అయినా కూడా సరే పెద్ద మనిషి అని చెప్పేసి బీఫామ్ ఇచ్చి మేమందరం కష్టపడ్డాం, నేను కూడా కష్టపడ్డా. పార్టీ పవర్లో లేదు అనుకున్నంత మార్కెట్లో మనకు అప్పుడు ఎవరు సపోర్ట్ చేయడం కూడా లేరు. అప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి పార్టీ పెద్ద మనిషికి గౌరవం ఇచ్చింది. మేము ఆయన కోసం కష్టపడ్డాం. పార్టీ లైన్ దాటితే మేము పార్టీ లైన్ లోపల ఉంటాం. పార్టీ దాటితే ఎవరైనా ఎక్కడైనా క్షమించే పరిస్థితి, పార్టీ లైన్ దాటిన వాళ్ళని ఎవరిని క్షమించే పరిస్థితి ఈ మధ్య లేదు కూడా. చాలా గట్టిగా వినిపిస్తోంది అచ్చా కాంగ్రెస్ పచ్చా కాంగ్రెస్ అని. చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకే పదవులు కట్టబెడుతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. దానిపై మీరేమంటారు? ఇది ఒక మాట చెప్తానన్నా, టీడీపీకి వచ్చిరా కాంగ్రెస్కి అవన్నీ వేస్ట్ మాటలు. ఎందుకంటే ఈ రోజున్న చైర్మన్లు ప్రతి ఒక్క ఫ్రంటల్స్ కి రేవంత్ అన్న ప్రతి ఒక్క ఫ్రంటల్స్ కి చైర్మన్ ఇచ్చాడు. బీసీ చైర్మన్ పార్టీలు ఉంటే వాళ్ళకి బీసీ ఫైనాన్షియల్ చైర్మన్ ఇచ్చాడు, ఎస్సీ చైర్మన్ ఉంటే ఎస్సీ చైర్మన్ ఇచ్చిండు. ఏ విధంగా ఎవరైతే పార్టీకి పనిచేసి లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ చైర్మన్లు ఇచ్చారు. వాళ్ళని టీడీపీకి వచ్చిరా అన్న, వాళ్ళని టీడీపీకి వచ్చిరా. కానీ హైకమాండ్ మాటల్ని కూడా పక్కన పెట్టి ఆయన సొంత వైఖరితో ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, కాదంటారా? ఇప్పుడు పార్టీ వైఖరి పక్కకు పెట్టాల్సిన అవసరం రేవంత్ అన్నకు లేదు. రేవంత్ అన్న డే 1 నుంచి చెప్తున్నాడు. పార్టీ లైన్ మా మహేష్ అన్న కూడా చెప్తుండు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూడా ఒకటే మాట చెప్తున్నారు. పార్టీకి లైన్ లో ఉన్న వాళ్ళు, పార్టీకి పనిచేసిన వాళ్ళకే పదవులు ఉంటాయని చెప్పేసి, అదే విధంగా రేవంత్ అన్న కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళకు పట్టం కడుతున్నారు, పదవులు ఇస్తున్నారు. రేవంత్ అన్న మీద ఎంత విమర్శలు వచ్చినా కూడా తట్టుకుంటూ పార్టీకి ఎవరైతే పనిచేసిరో వాళ్ళకి పదవులు ఇచ్చడం మనం అందరం చూస్తున్నాం. రానున్న కాలంలో కూడా వచ్చే చైర్మన్లు కూడా మాలాంటి వాళ్ళకి, పార్టీకి పనిచేసిన వాళ్ళకే పదవులు వస్తాయి. రేవంత్ అన్న మీద ఎంత బురద జరిగినా ఆయన అన్నట్టు ఇంతకుముందు సార్ అన్నట్టు పార్టీ ఏ లైన్లో ఉండే పార్టీని ఏ లైన్లో తీసుకొచ్చిన ఘనత ఎవరిదో అందరికి తెలుసు. ఆయన రేవంత్ అన్న పాదయాత్ర చేసిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. పిసిసి ప్రెసిడెంట్ అయిన ఎన్ని సభలు పెట్టిండు అన్ని ప్రజలు గ్రహించినారు. అందుకే రేవంత్ అన్నకు పట్టం కట్టిరని చెప్పేసి మీతో తెలియజేస్తున్నాను. రైట్. సత్యం గారు, అలానే బీసీ వర్సెస్ రెడ్డి సమీకరణాలకు సంబంధించి ఏం మాట్లాడతారు? ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు మన శ్రీకాంత్ యాదవ్ గారు కూడా అన్నారు పీసీసీగా ప్రెసిడెంట్గా పనిచేశారని. దానికి కూడా కారణం మేము చాలా గట్టిగా ఫైట్ చేసాం అంటున్నారు. బీసీల ప్రాధాన్యం తగ్గుతోంది, అందుకనే తెలంగాణ కాంగ్రెస్లో దీన్ని ఏ విధంగా చూడాలి, పార్టీ ఉనికికే దెబ్బతీసే సిచ్యువేషన్ వచ్చే ప్రమాదం ఉంది అన్నట్టుగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీ వివరణ ఏంటండి, విశ్లేషణ ఏంటి దీనిపై? బీసీ కులాల మధ్య ఐక్యత లేదండి. ప్రాథమికంగా ఏ పార్టీకి వర్తించినా బీసీ కులాల మధ్య ఐక్యత లేదు. కులాభిమానం ఉండుండొచ్చు కానీ కుల చైతన్యం లేదు. కాబట్టి బీసీలు 56% ఉన్నా వాళ్ళకు పదవులు రావు, ఏదో అనుచరులుగా మిగులుతుంటారు. మాకు పలానా మంత్రి పరిచయం, మన ఎమ్మెల్యే పరిచయం, నేను కనపడగానే పలకరిస్తాడు, దీంతో సంబరపడిపోతుంటారు. కానీ ఒక ఎంపవర్మెంట్ లీడ్ చేసేటువంటి క్యాపబిలిటీస్కి బీసీలు ఎదగట్లేదు. దానికి కారణం ఆర్థిక లోపమే. వాళ్ళకు ఆర్థిక శక్తి ఇవాళ ఎమ్మెల్యే గెలవాలంటే 25 కోట్లని, ఎంపీకి గెలవాలంటే 50 కోట్లు, 100 కోట్లని ఈ స్థాయిలో ఖర్చు ఉన్నటువంటి స్థితిలో బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్టీ కానీ వాళ్ళు తన ఓన్ శక్తి మీద గెలిచే అవకాశం లేదు. డబ్బులున్న వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది. అన్ని పార్టీల్లో కూడా అదే చూస్తున్నారు. నువ్వు ఖర్చు పెట్టుకోగలవా అని మొదటి మాట అడుగుతుంటారు. అది నడుస్తున్న వ్యవహారం. తర్వాత వాస్తవమే బీసీలకు ఇవ్వాల్సిందే, కానీ మాకే 3 పదవులు కావాలంటే కరెక్ట్ కాదు కదా. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒకింటికి 2 ఇప్పుడు వరంగల్ జిల్లాలో సుష్మితకు తల్లికి మంత్రి పదవి ఇచ్చిండ్రు, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదంటుంది, నేను పరకాల ఎమ్మెల్యేని అంటుంది. అంటే ఈ క్లెయిమ్ చూస్తే సహజంగా ఏమనుకుంటారంటే ఎదుటి కులాల వాళ్ళు, అంటే మేమంతా మేము ఉప్పు కారం తినట్లేదా, మరి మాకు పదవులు వద్దా, మేము 40-50 ఏళ్ల సంధి ఉంటున్నాం, మాకొద్దు కానీ నీవు ఇంకా రాజకీయాల్లోకి రాలే, డైరెక్ట్ ఎమ్మెల్యే కావాలని అడుగుతారు. కాబట్టి ఈ తప్పుడు వ్యూహం కరెక్ట్ కాదు. తను యాక్టివ్గా పనిచేసి రాష్ట్ర స్థాయి ఇప్పుడు అనేక పార్టీల్లో, యువజన సంఘాల్లో, విద్యార్థి సంఘాల్లో పనిచేస్తారు. అటువంటి వాళ్ళకు
ఆ ఉస్మానియా విద్యార్థులకు చాలా మందికి కేసీఆర్ ఎమ్మెల్యేలు చేసిండు. అట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా మొన్న కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత ఎమ్మెల్సీలు అట్లా నిలబెట్టారు. కాబట్టి ఆ స్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా క్లెయిమ్ చేస్తే బాగుంటుంది. అట్లా కాదు నేను సురేఖ బిడ్డను కాబట్టి నేను పెరకాల ఎమ్మెల్యే అవుతానంటే మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆమె ఇచ్చే స్టేట్మెంట్లు ఓ 2-3 రోజులు మీడియాలో వైరల్ అవుతుంటాయి, ఆ తర్వాత మర్చిపోతుంటారు. కాబట్టి ఒక క్లెయిమ్ చేయాలంటే ఖచ్చితంగా తనకు పాత్ర ఉండాలి పార్టీలో. ఇప్పటికీ ఇంకా మరి మీడియాలో వస్తున్న ప్రకారం ఆ పార్టీ సభ్యురాలే కాదంటుర్రు. పార్టీ సభ్యురాలే కాదన్నప్పుడు పార్టీ నేనే అని డిక్లేర్ చేసుకునే అవకాశం లేదు. ఇదొక రెండోది ఒక్క మాట. రెండోది ముఖ్యమంత్రి కూడా ఇప్పుడే నియోజకవర్గాలు సీట్ల ప్రస్తావన దేవద్దు, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఎవరు ఎవాల్వ్ అవుతారో, ఎవరు మంచిగా స్ట్రగుల్ చేస్తారో, ఎవరు డిసిప్లైన్ గా పని చేస్తారో, ఎవరు ప్రజలను ఆకట్టుకుంటారో 4 ఏళ్ల తర్వాత తెలియదు. ఇప్పుడే తెలియదు ఎప్పుడు ఏ స్కాండల్ ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుందో. కాబట్టి ఆ చర్చనీయాంశం కూడా ఇప్పుడు అనవసరం. కాబట్టి ఈ 2 వైపులు కూడా అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ లైన్ దాటిన సీనియర్ల భవిష్యత్ ఏంటి అనే దానికి సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు సత్యం గారు? ఇప్పుడు ఆ సీనియర్లకు ఓపిక ఉండాలండి, అనుభవించిన వాళ్ళకు ఓపిక ఉండాలి. కుటుంబం అంతా అనుభవించి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి 30 ఏళ్ల సంది వాళ్ళ ఎమ్మెల్యేలుగా అదో పార్టీ ఇదో పార్టీ ఏ పార్టీ అయినా, వెంకరెడ్డి గారు మారలేదు అనుకోండి, రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు. కాబట్టి ఎన్ని పార్టీలు మారినా ఎన్నిసార్లు అయినా వాళ్ళు 30 ఏళ్ల సంది ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. మిగతా కులాలు మిగతా ప్రజలంతా ఏమనుకుంటారు అది ఆలోచించాలి. రెండోది ఇప్పుడు వెంకటరెడ్డికి మినిస్టర్ ఇచ్చినాక రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే సహజంగానే మిగతా నాయకుల నుంచి మిగతా ప్రజల నుంచి మీ ఇంట్లోకి 2 వేస్తే మేటి పోవాలనేటువంటి వస్తుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీని వీక్ చేస్తుంది. ఒక వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీక్ చేయదు, కాంగ్రెస్ నే వీక్ చేస్తుంది. ప్రజలు యాంటీ ఇన్కంబెన్స్ అంటే అదే, కేవలం స్కాండల్స్ జరగటమే కాదు, కాంపోజిషన్ కూడా చూస్తారు. ఏం మాట్లాడుతారు, ఏం చేస్తుర్రు, వీళ్ళకి ఏ వైఖరి ఉంది ప్రజల ఎడలనేది చూస్తారు. కాబట్టి మేమే అంటే అది చివరికి యాంటీ గవర్నమెంట్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ అందే సత్యం గారు, శ్రీకాంత్ యాదవ్ గారు ఇరువురికి కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు మరొకసారి ధన్యవాదాలు. సో ఏదేమైనా కూడా క్రమశిక్షణ కమిటీ పరిమితులు ఇవన్నీ ఆ కోణంలో చూసుకున్నా కూడా గతంలో కూడా ఇలాంటి సర్దుబాట్లు లేదా నోటీసులు పంపడం లేదా అది అంతకే పరిమితం అవుతుందా, లేదంటే నిజంగా పార్టీలో ఆ క్రమశిక్షణ అనేది ఏమన్నా వస్తుందా, చేంజ్ అవుతుందా, లేదంటే ఇంకా పెచ్చిమీరుతాయి అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.